డాక్టర్ గారు, అమ్మా. సాధారణంగా మానవ శరీరంలో ఎముకలు చాలా బలంగా పటిష్టంగా ఉంటాయని అంటూ ఉంటారు కదా. అవునండి. కానీ మరి పొరపాటున కింద పడుతుంటే చాలు స్ప్రెయిన్ అంటున్నారు, ఫ్రాక్చర్లు అంటున్నారు. అవునండి. అంటే మన ఎముకలు నిజంగా అంత బలహీనంగా ఉంటాయంటారా? సాధారణంగానమ్మా ఎముకలు చాలా బలంగా ఉంటాయి. ప్రతి జీవికి అంతే, మనకి అంతే. ఎంత గట్టివి అంటానికి ఒక ఉదాహరణ చెప్తాను. చిత్తూరు జిల్లా కుప్పం దగ్గర ఒక ఏనుగు పిల్ల 50 అడుగుల లోతు బావిలో పడింది. కింద గట్టిగానే ఉంది, ప్రదేశం రాయిలాగానే ఉంది, నీళ్లు లేవు. సరే, గవర్నమెంట్ వారు వచ్చి కాస్త మెట్లులాగా చేశారు, మిషన్ తీసుకొచ్చి తవ్వి ఆ పిల్లని తీయటానికి. ఎందుకంటే లాగలేం కదా. అంత ఎత్తు నుంచి పడిన ఏనుగు పిల్ల కూడా మెట్లెక్కేసి పరిగెత్తిందండి. అంటే 50 అడుగులంటే 5 అంతస్తులు బిల్డింగ్ మంచి పడినా ఎముక విరగనంత గట్టిగా ఉంటాయి. నేను ఒక చోట చూశాను, 3 అంతస్తుల భవనం పైనుంచి ఒక పిల్లవాడు పడ్డాడు, 3-4 సంవత్సరాల వాడు. నేను అక్కడ ఉన్నాను ప్రత్యక్షంగా. కానీ పిల్లవాడు ఏమీ విరగల. హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కాన్ చేయించాం, మనకు తెలిసిన వారు కాబట్టి. కానీ ఎక్కడ ఎముక విరగల. వాడు 2వ రోజు 3వ రోజు ఆడుకోవటం మొదలెట్టాడు, కాస్త నొప్పులు చేసినాయి అంతే. మరి అంత బలముగా ఉండే ఎముకల్ని ఊరికే కాలు జారి పడితేనే ఇరిగిపోతున్నాయంటే మనకి తినటం చేతకాక, జీవించటం చేతకాక మరి ఆలోచించుకోవాలి మనందరం. మన శరీరంలో తీసుకుంటే దీన్ని ఎముకల గూడు అంటారండి. పైన ఈ తోలు కప్పుంది కాబట్టి ఇలా చూసుకోగలుగుతున్నాం, ప్రేమించగలుగుతున్నాం. కాస్త ఈ తోలు ఒలిస్తే ఎవ్వరూ భోజనాలు చేయరు, ఎవరు నిద్రపోరేక. ఈ అస్థిపంజరాన్ని చూపిస్తే కలల్లోకి వచ్చేస్తూ ఉంటుంది కదా, మన రూపం అసలు అది. అలాంటి ఎముకలండి 206 ఉంటాయి మన శరీరంలో. సుమారుగా 250 జాయింట్లు ఉంటాయి. వీటిని కలపటానికి, కప్పి ఉంచటానికి 600 సుమారుగా కండరాలు ఉంటాయి. వీటన్నిటిపైన తోలు కప్పబడి ఉంది. అందుకని ఇది మాంసం ముద్ద, ఎముకల గూడు అంటారు పెద్దలు. మరి అలాంటి ఎముకలు మనకు అలా విరిగిపోవటానికి ప్రధానంగా కారణాలండి 3 ఉన్నాయి. 3 విషయాల్లోనండి మొట్టమొదటిది కాల్షియం ఉన్న ఆహారం, ఫాస్ఫరస్ ఉన్న ఆహారం సరిపడా తీసుకోకపోవటం. రెండవది విటమిన్ డి లోపము కారణంగా ఎముకలు గుల్లబారిపోవటం. మూడవది ఉప్పు రుచి కోసం అధికంగా తినటం వల్ల ఎముకలు గుల్లబారిపోతూ విరిగిపోయే గుణాన్ని కలిగించుకుంటాయన్నమాట. ఈ 3 ప్రధాన కారణాలండి. ఈ 3 విషయాల్ని మనం గనక మన జీవన విధానంలో తప్పులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే సవరించుకోగలిగితే మళ్ళా ఎముక గట్టిపట్టడానికి ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ చాలు. మీకు తెలుసో లేదో మన బోన్ సెల్స్ యొక్క ఆయుర్దాయం, ఇప్పుడు నాలుక మీద కణాలు ఉన్నాయి, వీటి ఆయుర్దాయం 7 రోజుల నుంచి 10 రోజులే. కొత్త కణాలు వచ్చేస్తాయి, ఈరోజు చచ్చిపోతే మళ్ళీ 7 రోజుల్లో రిప్లేస్ అవుతాయి. కానీ ఎముక కణం ఒకసారి పుడితే 25 సంవత్సరాలు బ్రతుకుతుందన్నమాట. కానీ ఒక 1 ఇయర్ మనం అలవాట్లు మార్చుకుంటే మళ్ళీ దృఢంగా అయిపోతుంది, ఆ బోన్ డెన్సిటీ నార్మల్గా అయిపోతుంది, పుట్టిన కణాలన్నీ హెల్దీగా ఉంటాయన్నమాట. అంచేత ఈ 3 విషయాల్లో మనం శ్రద్ధ పెట్టాలి, మనం జీవన విధానాన్ని కొద్దిగా మార్చుకోవాలి. డాక్టర్ గారు, మనం చెప్పుకున్న విధంగా ఒకసారి 3టిని విశ్లేషించుకుందామండి. అయ్యా, సాధారణంగా విటమిన్ డి లోపం వల్ల ఎముకలు త్వరగా గుల్లబారిపోతాయని అంటూ ఉంటారు. అవునండి. అసలు విటమిన్ డికి ఎముకలకి సంబంధం ఏంటండి? ఈ విటమిన్ డి అనేది మనకి ఎండ నుంచి తయారవుతూ ఉంటుంది ఉచితంగా. ఎండ తగలలేదు. 100కి 80 మందికి 90 మందికి ఈరోజు విటమిన్ డి లోపం అనేది పట్టణాల్లో నివసించే వారిలో పిల్లల దగ్గర నుంచి, అంటే 5-6 ఏళ్ళు 7 ఏళ్ల వయసు నుంచి పెద్దవారి వరకు, ముసలివారి వరకు ఉంది. కానీ ఇది ఎవరు చెకప్ చేయించుకోవట్లా. పల్లెటూళ్ళలో వారికి, కాస్త శ్రమ చేసేవారు, ఎండల్లో తిరిగేవారికి అసలు లోపం రాదండి. అంచేత సిటీల్లో వారు విటమిన్ డి గురించి తెలియక అశ్రద్ధ చేస్తున్నారు. ఇప్పుడు విటమిన్ డి అనేది లోపించినప్పుడు మీరు తీసుకున్న ఆహారాల్లో, పాలల్లో ఉన్న ఇతర ఆహారాల్లో కాల్షియం ఉన్న, ఈ కాల్షియం అనేది ప్రేగులు గ్రహించుకోవాలి అంటే, ఒంటికి పట్టాలి అంటే కాల్షియం, విటమిన్ డి ఉంటేనే ప్రేగులు కాల్షియం పీల్చుకుంటాయి. ఒకవేళ మీకు శరీరంలో విటమిన్ డి లోపం ఉందనుకోండి, మీరు 1/2 లీటర్ పాలు తాగిన అందులో కాల్షియం అంతా దొడ్లోకి వెళ్ళిపోతుంది అంతే. ఇక కాల్షియం ఉన్న ఆహారాలు ఏం తీసుకున్నా దొడ్లోకి వెళ్ళిపోతుంటాయి. అతి ముఖ్యమైన అవసరం విటమిన్ డి. కాస్త ఈ విషయంలో మీరు ఆలోచించుకోండి. ఎముకలు బలంగా ఉండటానికి విటమిన్ డి అంత మేలు చేస్తూ ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, మీరు చెప్పిన రెండో విషయం, ఉప్పుకి ఎముకలకి సంబంధం. ఉప్పు వల్ల ఎముకలు గుల్లబారతాయని ఎవరికీ తెలియదు ఎక్కువగా. మనం తీసుకున్న ఆహారం
రుచి కోసం ఉప్పు వేసుకు తింటున్నాం కాబట్టి ఈ రుచి కోసం తిన్న ఉప్పు రక్తం లోపలికి వెళ్ళి ఎక్కువైపోతుంది. ఎక్కువైన ఉప్పు రక్తంలో అంత ఉంటే శరీరం ఊరుకోదండి. అంచేత ఆ ఉప్పుని విసర్జింపజేయడానికి కిడ్నీల ద్వారా పంపించడానికి ప్రయత్నంలో భాగంగా ఒట్టిగా ఉప్పు బయటికి వెళ్ళలేదు. అంచేత ఉప్పు బయటికి వెళ్ళాలి అంటే కాల్షియం తోడుంటే కానీ ఉప్పు విసర్జింపబడదు. ఇది ప్రధానంగా సైంటిఫిక్గా ఉన్న రీజన్. మీరు ఆహారం ద్వారా, పాల ద్వారా, ఇంకొక రూపంలో కాల్షియం ఉన్న ఆహారాలు తినటం ద్వారా వెళ్ళిన కాల్షియం ఉప్పు బయటికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. తద్వారా మీ రక్తంలో ఉన్న కాల్షియం ఉప్పు ద్వారా బయటికి వెళ్ళిపోయినప్పుడు మీ రక్తంలో కాల్షియం స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. రక్తంలో ఉండవలసిన కాల్షియం స్థాయిల్ని సమాన నిష్పత్తిలో ఏర్పాటు చేసుకోవటం కోసం, బ్యాలెన్స్ చేయటం కోసం మన శరీరం ఏం చేస్తుంది, అప్పటికప్పుడు ఎముకల్లో కాల్షియం బాగా ఉంది కాబట్టి ఎముకల్లో కాల్షియాన్ని తోడి రక్తం లోపలికి తెచ్చుకుని రక్తంలో సమనిష్పత్తిలో ఉండేటట్టు కాపలా కాసుకుంటూ ఉంటుందన్నమాట. అంచేత మనం ఇటించి అటు ఇవ్వాల్సింది పోయి అటించి ఇటు తీసుకుంటున్నాం. అంచేత ఎముకల్లో కాల్షియం బయటకు వచ్చేసేసరికి ఎముకలు గొల్లబారిపోవడం అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటుందన్నమాట.